పూర్వం ద్రవిడ దేశంలో హుండావిల్లి అనే గ్రామంలో ఒక గిరిజన కుటుంబంలో కన్నప్ప జన్మించాడు. అతను చిన్నప్పటి నుండే పరాక్రమశాలి, గొప్ప వేటగాడు. అతని అసలు పేరు తిన్నదరైపవ్. వేట చేయడం, అడవుల్లో తిరగడం, జంతువులను వేటాడటం అతనికి ప్రాణం. ఒకసారి వేట చేస్తూ తిరుగుతూ అతను శివలింగాన్ని చూశాడు. అటువంటి దివ్యమైన రూపాన్ని చూసి అతనికి ఓ అద్భుతమైన అనుభూతి కలిగింది. ఆ శివలింగాన్ని తన దేవుడిగా భావించి నిత్యం తన వేటలో దొరికిన మాంసం, తాను తాగిన నీరు ఆ శివలింగానికి సమర్పించేవాడు. భక్తి మార్గాన్ని తెలియని కన్నప్ప తన భక్తిని తనదైన రీతిలో ప్రకటించేవాడు. అతనికి తెలియకుండా అక్కడ ఒక ముని ఎప్పుడూ ఆ శివలింగానికి పూజ చేసేవాడు. కాని కన్నప్ప చేసిన పూజను చూసి అతను ఆశ్చర్యపోయేవాడు. ఎందుకంటే పువ్వులు, పసుపు, కుంకుమలతో పూజ చేయాల్సిన శివలింగాన్ని కన్నప్ప తన వేట మాంసంతో పూజిస్తున్నాడు. ఒకరోజు శివలింగం కన్నుల నుంచి రక్తం ప్రవహించడం ప్రారంభించింది. ఈ దృశ్యం చూసి కన్నప్ప ఉలిక్కిపడ్డాడు. తన దేవుడికి ఏదో జరిగినట్టు అనుకుని వెంటనే ఆయన గాయం మానిపించడానికి ప్రయత్నించాడు. ఒక కంటికి రక్తం వస్తే తన కత్తితో తన కన్నును తీయించి శివలింగంపై ఉంచాడు. అయినా రక్తం ఆగలేదు. దీనిని చూసి కన్నప్ప తన రెండవ కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. కాని ఆ సమయంలోనే శివుడు ప్రత్యక్షమై, కన్నప్ప, నీ భక్తి అపారమైనది. నువ్వు నిజమైన భక్తుడివి అంటూ అతనిని తన సాన్నిధ్యంలోకి తీసుకున్నారు. అలా వేటగాడు అయిన తిన్నదరైప భక్త కన్నప్పగా మారి పరమశివుని అనుగ్రహాన్ని పొందాడు. ఈ కథ భక్తి మార్గంలో నిజమైన భక్తిని తెలియజేస్తుంది. పద్ధతి కంటే హృదయపూర్వకమైన అంకితభావమే ముఖ్యమని, కేవలం సంప్రదాయాలకే పరిమితం కాకుండా భక్తి మనస్సులో నుంచి రావాలని భక్త కన్నప్ప కథ మనకు బోధిస్తుంది. హర హర మహాదేవ.